హై బ్లడ్ ప్రెషర్ అంటే చాలా మంది అనుకుంటారు హై బ్లడ్ ప్రెషర్ అంటే ఇరిటబిలిటీ పెరిగిపోతుంది, హెడేక్ వచ్చేస్తుంది అని. కానీ యాక్చువల్గా బ్లడ్ ప్రెషర్ ఏంటంటే దాన్ని సైలెంట్ కిల్లర్ అంటారు. ఇట్ ఈస్ మోర్ సైలెంట్ దెన్ డయాబెటీస్. చాలా మంది పీపుల్ కి బ్లడ్ ప్రెషర్, హై బీపీ ఉందని అసలు తెలీదు. అండ్ రొటీన్ చెకప్ లో ఎక్కడో హాస్పిటల్ వెళ్ళినప్పుడు, ఎక్కడో హెల్త్ చెక్ క్యాంప్స్ లో బ్లడ్ ప్రెషర్ చెక్ చేస్తున్నప్పుడు, ఆఫీస్ లో చెక్ చేస్తున్నప్పుడు, వాళ్ళ హెల్త్ చెక్ అయినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది అది బీపీ ఎక్కువ ఉందని. సో హై బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటంటే మనకి 140 పైన 90 కింద 90 దానికన్నా ఎక్కువ ఉంటే కన్ఫర్మ్ హై బ్లడ్ ప్రెషర్. దానికన్నా ముందు కూడా ఐడియల్ బ్లడ్ ప్రెషర్ షుడ్ బి అట్లీస్ట్ 130/80. ఈ మధ్య దాన్ని మనము ప్రీ హైపర్ టెన్షన్ అంటాం, అంటే వాళ్ళకి స్టేజ్ 1 హైపర్ టెన్షన్ అంటాము. ఇక్కడ లైఫ్ స్టైల్ మెజర్స్ చెప్తాం మేము. లైఫ్ స్టైల్ మెజర్స్ అంటే ఏంటంటే ఉప్పు తగ్గించేది, తర్వాత హై పొటాషియం డైట్ తీసుకునేది, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసేది, ఇవన్నీ లైఫ్ స్టైల్ మెజర్స్తో బ్లడ్ ప్రెషర్ కొంచెం ఒక 6 to 8 millimeters mercury తగ్గించవచ్చు. 140/90 దాటిన బ్లడ్ ప్రెషర్ జనరల్గా బ్లడ్ ప్రెషర్ కోసం మెడికేషన్స్ అవసరం ఉంటాయి. బీపీ సిమ్టమ్స్ మెజారిటీ టైమ్స్ ఏమి ఉండవండి, అది సైలెంట్గా ఉంటుంది. బ్లడ్ ప్రెషర్ సిమ్టమ్స్తో హెడేక్ ఇవన్నీ రావాలంటే బ్లడ్ ప్రెషర్ అట్లీస్ట్ మోర్ దెన్ 160/100 ఉండాలి. జనరల్గా మోస్ట్ ఆఫ్ కేసులో 180/110 పైన ఉంటుంది బ్లడ్ ప్రెషర్. దానివల్ల తల తిరిగేది, కొంచెం అంటే అన్స్టడీగా అనిపించేది, తల నొప్పి వచ్చేది, ఎస్పెషలీ తల వెనకట్ల భాగంలో నొప్పి వచ్చేది, ఇవన్నీ సిమ్టమ్స్ హై బ్లడ్ ప్రెషర్ ఉంటాయి. అండ్ అది ఇంకా ముందుకు వెళ్ళాలంటే హై బ్లడ్ ప్రెషర్ వల్ల బ్రెయిన్లో బ్లీడింగ్ అయ్యేది, స్ట్రోక్ వచ్చేది కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అందుకనే హై బీపీ షుడ్ బి కంట్రోల్డ్ అట్ ఎనీ కాస్ట్.